చైతు వెడ్స్ సమంత. డేట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు కానీ మ్యాచ్ మాత్రం పక్కా ఫిక్స్. నిన్నటిదాకా ఉన్న రూమర్స్ అన్నీ ఇప్పుడు రియల్ న్యూస్గా మారిపోయాయి. అంతేకాదు నాగార్జున సమంతల మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది అన్న పుకారికి కూడా ఎక్స్పైరీ డేట్ వచ్చేసింది. నిమ్మగడ్డ ప్రసాద్ కూతురి పెళ్లిలో అక్కినేని ఫ్యామిలీతో కలిసి పద్ధతిగా చీర కట్టుకుని మరీ సందడి చేసింది సమంత. ఒక పక్క చైతు వెంట తిరుగుతూ నాగార్జునతో ముచ్చట్లాడుతూ అఖిల్తో జోక్స్ వేస్తూ చాలా జోవియల్గా గడిపేసింది. సో సమంతని కాబోయే కోడలు అంటూ ఇండైరెక్ట్ హింట్ ఇచ్చాడు నాగ్. ప్రెస్టీజియస్ ఫిల్మ్ అయిన జనతా గ్యారేజ్ ఆడియో లాంచ్కి కూడా అటెండ్ అవ్వని సమంత పనిగట్టుకుని మరీ ఈ వెడ్డింగ్కి రావడం, ఫ్యామిలీ మొత్తంతో కలిసి క్లోజ్గా మూవ్ అవ్వడం అంతా అభిమానులు ప్రిపేర్ చేసేందుకే అనేది అందరి అభిప్రాయం. మొత్తానికి తన ఎంట్రీతో చైతుకి ఫస్ట్ సక్సెస్ అందించిన సమంత అతని లైఫ్లోకి వస్తే కెరీర్ పీక్స్కి చేరుతుంది అని కొంతమంది అభిమానులు మాట్లాడుకోవడం హైలైట్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డాలీ దర్శకత్వంలో నటిస్తున్న సినిమాకి కడప కింగ్ అనే టైటిల్ ఫిక్స్ అయిందని ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఆ సినిమా కథ లీక్ అయింది. ఆ కథ ఏంటంటే పవన్ యంగ్స్టర్గా ఉన్నప్పుడే ఓ అమ్మాయిని లవ్ చేస్తాడట. కానీ లవ్లో ఫెయిల్ కావడంతో పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోతాడట. కానీ